ఫిష్ ఎగ్స్ కర్రీ. దీన్ని నేను ఫిష్ ఎగ్ కర్రీ అని ఎందుకన్నానంటే చేప కడుపులోంచి వచ్చింది కదా, ఈ ఎగ్స్ లాగా ఉన్నాయి కదా అని చెప్పి ఎగ్స్ కర్రీ అన్నాను. అదే మా పిల్లోడికి అలా చెప్పాను. జనరల్గా మనం ఈ సైడు జన అంటామండి. జన చేసుకోవడం చాలా ఈజీ అండి. కర్రీ ఫ్రై చేసుకోవడం ఏం లేదండి. చక్కగా జన తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత మా అమ్మ చెప్పినట్టు నేను ఆవగించానండి. ఆవగించిన తర్వాత నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసుకొని నేను నీట్గా అది ఫ్రై చేసుకున్నానండి. జనరల్గా మనం చాలామంది జన వస్తే కూరలో తినరండి. లేకపోతే కొంతమంది జన వస్తే జనని పులుసులోనే వేసేసుకుంటారు. కాకపోతే ఇలా సపరేట్గా ఫ్రైలో వేసుకున్నప్పుడు నాకు టేస్ట్ కోడిగుడ్డు పొరట్లాగా ఉందండి. ఇంకోటి జన కోసం మేము ఏం చేశానంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఫస్ట్ నేను కారం వేసానండి. కారం వేసిన తర్వాత పసుపు తర్వాత నేను ఉప్పు వేసానండి. ఇవన్నీ మంచి కలర్గా బాగా వేగిన తర్వాత నేను ఏగదా వెయిట్ చేశాను. ఇదంతా బాగా వేగిన తర్వాత నేను ఉడకపెట్టుకున్నా కదండి జన తీసుకొని దీంట్లో వేసేసానండి. అది దీంట్లో వేసిన తర్వాత నాకు కలర్ చేంజ్ అయిందండి. అసలు ఆ కలర్ ఎలా ఉందంటే చూడడానికి మనకి సేమ్ కోడిగుడ్డు పొరటు అంటాం కదండి, అలాగే ఉందండి. ఇంకా మీరు కల్లుప్పు కూడా వాడచ్చు, మీ ఇష్టం అండి. దీంట్లో అల్లం వేయక్కర్లేదండి. అల్లం పేస్ట్ అవసరం లేదు. మనం వండిన కేవలం ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిరకాయ, ఈ కారం, ఈ పసుపు, ఈ ఉప్పు సరిపోతాయండి. అంత మించి ఏం ఎక్కర్లేదు. కూర ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇది కూడా చపాతీలోకి అంతగా అనిపించదు, కానీ కూర ఇది మనకి చెప్పాలి అంటే రైస్లోకి బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం ఒక చిన్న గిన్నెలో వేసుకుంటే తినడానికి ఇష్టపడతారు. నేను అలాగే తిన్నానండి. ఎందుకంటే నేను చేపల కూర వండడానికి టైం ప్రాసెస్ పట్టింది కదా అని చెప్పి ఈలో ఫస్ట్ మాకు జన అయిపోయిందండి. జన అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ టేస్ట్ చూద్దామని చెప్పి మా బాబు, మా పాప, నేను అందరం చక్కగా వేసుకొని ఒక గిన్నెలో టేస్ట్ చూద్దామండి. బాగుందండి. కాకపోతే జన అనేది మనం చాలా క్వాంటిటీ కాదు, కొంచెం వచ్చింది కాబట్టి కొంచెం వండుకుంటే మనం వెంటనే అయిపోద్ది. మేము ఏం చేసామంటే ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీ కూడా తీసుకున్నాం కాబట్టి నాకు కొంచెం మిగిలింది లేండి. చూడండి అసలు ఈ కలర్ అసలు చూడడానికి సూపర్ ఉంది. నేనేం చేశానంటే ఫిష్ కూర, జన కూర రెండు ఆల్టర్నేట్గా చేసుకున్నానండి. అందుకని నేను 2 పాత్రలు వాడాను. నేను ఉల్లిపాయలన్నీ దీనికోసం ఒకేసారి చెప్పుకున్నాను కాబట్టి మీకు 2-3 పాత్రలు చూపించినట్టు ఉంది. చూడండి అసలు కలర్ అయితే నీట్గా ఎక్సలెంట్గా ఉంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. జన అంటే జనలేండి టేస్ట్ పరంగా. అది నేను చిన్నప్పుడు ఇలాగే మా అమ్మ చేసినప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు చక్కగా ఇంట్లో ఇదేంటో తెలియదు కాబట్టి నేను ఫిష్ ఎగ్ కర్రీ అన్నట్టు తినేసేవాడిని అండి. బాగుంది నిజంగా. మీరు ఇలా ఇంట్లో చేర్చుకొని కమ్మగా తినండి. సరే అండి, బాయ్.